బలవంతమైన వర్గాల్ని చైతన్యవంతమైన వర్గాలు మొత్తం కూడా వెనకకు నెట్టివేసిన అగ్రకుల అహంకారం మాటలు తప్ప మనం ఎన్నడూ కూడా బలహీనం అని చెప్పి బలహీన వర్గాలం అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఈరోజు 100% ఈ దేశంలో మనమేమున్నాం. దామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని మన రాజ్యాన్ని మనం అడగవలసిన అవసరం ఉన్నది. బలహీనులు అని చెప్తున్న మనం బలహీనం చేస్తున్నారు. కానీ మన బలహీనంగా మనమంతా ఒకటైతే మనమే బలమైన వర్గం. ఎవరైతే డబ్బు చేతుల్లో ఉంటుందో వాడి చేతుల్లో రాజ్యాధికారం ఉంటుంది. ఇవాళ డబ్బు ఉన్నోడే రాజ్యం అయిపోయింది. కాబట్టి ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మనమంతా ఏకతాటిపై వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, అదేవిధంగా జగజ్జీవన్ రావు ఆలోచన విధానం ప్రకారం, జ్యోతిరావు ఫులే ఆలోచన విధానం ప్రకారం మనమందరం ఐక్యంగా ఉండి మన రాజ్య స్థాపన కోసం, మన రాజ్యాధికారం కోసం పోరాడాలి తప్ప ఎవడో ఇస్తే మాత్రం మనకు రాదు. ఎవడో సీట్లు ఇచ్చినంత మాత్రం లేదు, పదవులు ఇచ్చినంత రాదు. రాజ్యం కోసం పయనించాలని చెప్పి సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు.